ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృపచొప్పున మమ్మును కాచి కాపాడి నీటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలైన మేమందరము మీ పాద సన్నిధికి చేరి ఇంతవరకు మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మను ప్రేమించి మా ఆయుష్కాలములో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తిరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనాన్ని మన పాఠ్యాంశంగా చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. మరలా చదువుతున్నాను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట మరి యాకోబు యొక్క పిల్లల్లో మరి 11వ వాడు అనుకున్న యోసేపును గురించి అయితే కనుక రాయబడిన మాట. ఇక్కడ చదవబడుతున్న మాటను దయచేసి మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగండి. ఇది తెలుగులో రాయబడింది కదా, సింపుల్గానే ఉంది. అక్కడ చరిత్ర అనుకున్నప్పుడు ఆ చరిత్రలో అక్కడ రాయబడిన మాట ఎలా ఉందంటే, దేవుడు యోసేపునకు తోడై ఉండెను గనుక, మాట మాత్రం చూడండి, దేవుడు యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. దేవుడు ఎవరికైతే కనుక తోడుగా ఉంటారో ఆ వ్యక్తి ఏమవుతాడన్న మాటకైతే కనుక సమాధానం చెప్తూ అతడు వర్ధిల్లుచు అని. అంటే వర్ధిల్లటం అంటే ఒకవేళ ఎవరైనా ఒకవేళ కనుక గొప్పగా తయారవుతున్నారు, ఏదో దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క తోడ్పాటు అని కనుక మనం అనుకున్నట్లయితే అతను వర్ధిల్లటం అంటే ఏదో లోకపరంగా మనం ఊహించుకున్నట్టు మాత్రం కాదండి. లోకంలో చాలామంది అయితే కనుక దేవుడు నాకు తోడుగా ఉంటే కనుక ఈరోజు నాకున్న శ్రమలన్నీ పోతాయి, అయితే కనుక ఈరోజు నేను దేని గురించి అయితే కనుక ఆందోళన చెందుతున్నానో బాధపడుతున్నానో అవన్నీ కూడా పోతాయి, నేనేదో హ్యాపీగా సంతోషంగా ఎవరికి సమాధానం చెప్పలేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతుకుతాను అనుకునే పరిస్థితిలో కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుని యొక్క తోడ్పాటు అనుకున్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, జ్ఞాని అయిన సొలొమోను ఆ సామెత గ్రంథం రాసినప్పుడు ఒక మాట అంటాడు, దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు, దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తం సృష్టించాడు. లోకంలో ఏ ఒక్క వస్తువు అంటే నీ కంటికి కనపడే ఏ ఒక్క రూపాన్ని గురించి ఆలోచించినా ప్రతిదానికి ఒక పని ఉంది. అది మనిషిని గురించి ఆలోచించినా, పక్షిని గురించి ఆలోచించినా, జంతువుని గురించి ఆలోచించినా, నువ్వు చెట్టు అంటావా లేకపోతే కనుక సముద్రంలో చేపల గురించి మాట్లాడతావా, ఎలాగైనా పర్వాలేదు, అది కొండైనా కానీ గుట్టైనా కానీ ప్రతి దాని గురించి కూడా ఆలోచించినప్పుడు ఒక స్పెసిఫిక్ రీజన్ లేకుండా మాత్రం దేవుడు దేనిని సృష్టించలేదు. ప్రతిదానికి ఒక పని ఉంది. అది అనాదికాల సంకల్పం, దేవుని యొక్క చిత్తం మాత్రమే అది సరిగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తుంది తప్ప నువ్వు ఊహించుకున్నట్టు ఏది వ్యర్థమైనది మాత్రం ఈ లోకంలో ఏదీ లేదు. ఏది చేసినప్పుడు కూడా ప్రతిదానికి ఒక పని ఉంది. ఎంత అంటే కనుక చివరికి నాశన దినమునకు ఆయన భక్తిహీనును కూడా నియమించాడు కదా అని. ఒక దుష్టుడో ఒక దుర్మార్గుడో ఒక భక్తిహీనుడు, దేవుడంటే భయభక్తులు లేక, సాటివారి మీద ప్రేమ లేక, ఒక దుర్మార్గంగా తిరిగి ఒక దుష్టుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాడిని తయారు చేసింది కూడా, వాడిని సృష్టించింది కూడా దేవుడే. అతనికి కూడా ఒక పని ఉంటుందండి. అలాంటి వారందరినీ దేని కొరకు వినియోగించుకోవాలో కూడా దేవునికి తెలుసు. వారిని నాశన దినమునకైతే కనుక దేవుడు నియమించుకున్నాడు కదా. సో ప్రతిదానికి కావాలి, శుభకార్యానికి కావాలి, లేకపోతే కనుక ఏదన్నా ఒక ఉంటే కనుక ఆ దుఃఖ కార్యక్రమానికి కూడా ఎవరో ఒకరు ఉండాలండి. దానికి కారణం లేకుండా మాత్రం ఉండదు కదా. ప్రతి ఒక్కరూ కూడా ఆ పనిని నిర్వహించేటట్టు ఉండాలి కదా. ఇప్పుడు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు కూడా యోసేపుని దేవుడు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం అయితే కనుక ఆయన అయితే కనుక తీసుకొచ్చారు.
యాకోబుకున్న సంతానంలో 12 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల అనుకుంటే కనుక అందులో 11వ మగపిల్లాడిగా అయితే కనుక 11వ మగపిల్లాడిగా అయితే కనుక యేసేపుని అయితే దేవుడు ఈ లోకంలోకి అయితే కనుక తీసుకొచ్చారు. ఆయన పని ఏంటి అనుకున్నప్పుడు మామూలుగా ఆలోచిస్తే కనుక అర్థం కాదండి. ఇశ్రాయేలు ప్రజలైతే కనుక అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి ఆ 15వ అధ్యాయము ఆదికాండం చదువుతున్నప్పుడు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును బట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందుగానే దేవుడైతే మాత్రం అబ్రహాముకి తెలియజేశాడు. దేవుడు చెప్పిన ఆ మాటనైతే ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనం నుంచి అబ్రహాముతో దేవుడు పలికిన పలుకులు, ఇచ్చిన వాగ్దానం ఎలా ఉందనుకున్నప్పుడు అప్పటికి ఇస్సాకు లేడు, యాకోబు లేడు, యోసేపు పుట్టలేదండి. అంటే ఒకళ్ళు ఈ మాట పలుకుతున్న సమయానికి, అంటే యోసేపుని గురించి మనం ఈరోజు చదువుతున్న చరిత్ర సమయానికి వస్తే కనుక అప్పటికి దాదాపు ఒక 120 సంవత్సరాల క్రితమే. అంత మునిపైతే కనుక జరిగిన సంఘటన అయితే కనుక దేవుడు అబ్రహాంతో ఏం చెప్తున్నాడో చదువుతున్నాను. పృథుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా దేవుడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవనికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అబ్రహాముతో అయితే కనుక దేవుడు జరగబోయే దాని గురించి ముందుగానే చెప్తున్నమాట. అబ్రహాము, నీవైతే మంచి వృద్ధాప్యమందు ఈ లోకాన్ని అయితే కనుక విడిచిపెడతావు. నీవైతే కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టే పరిస్థితి కనుక అలా ఉంటుంది. కానీ నీ సంతతి వారు ఎవరైతే ఉన్నారో తమది కాని పరదేశమందు వారైతే ఉంటారు. దాదాపు 400 ఏండ్ల పాటు అయితే కనుక అక్కడ కష్ట నష్టాలు పడాలి, శ్రమలు పడతారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే నేను ఇయ్యబోయే ఆ పాలుతేన్లు ప్రవహించే దేశం, దేవుని వల్ల మనిషి పొందుకునే ఆ సర్వ స్వాతంత్ర్యం యొక్క విలువ తెలియాలనుకుంటే ముందు వేలేమవలట ఆ దాసత్వాన్ని అనుభవించాలి. ముందు ఆ దాసత్వం యొక్క ఆ బాధ ఏంటో మనిషికి అర్థమైతే స్వతంత్రం యొక్క విలువ ఏంటో మనిషికి తెలుస్తుంది. మన 26వ తారీఖును కూడా మీతో చెప్పినప్పుడు స్వతంత్రత విలువ తెలియకపోతే కనుక ఈరోజు మన పరిస్థితిలోనే ఉంటుంది. మన భారతదేశ పౌరుల దగ్గరికి వచ్చేటప్పటికీ వీళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియదు. ఒకళ్ళు ఈ బ్రిటిష్ వారి యొక్క దాసత్వం అంటే ఏంటో తెలియకపోవటం చేత ఆ రోజు వాళ్ళు మనం పరిపాలించినప్పుడు మనం పడిన కష్ట నష్టాలు వీళ్ళకి సరిగా అర్థం కాకపోవటం చేత ఈరోజు స్వతంత్రం యొక్క ఫలం ఏంటో విలువేంటో వీళ్ళకి అర్థం కావట్లా. అందుకని దేనికి ఈ రోజు అయితే కనుక లక్ష్యం చేయట్లా, నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. ముందు స్వేచ్ఛ యొక్క స్వతంత్రత యొక్క విలువ మనిషికి అర్థం కావాలనుకుంటే ముందు దాసత్వం యొక్క బాధ ఏంటో మనిషికి అర్థం కావాలి. ఆకలి విలువ తెలియాలి అంటే కనుక ఏం చేయాలో చెప్తారు కదండి. ఆకలి విలువ తెలియాలంటే కొన్నాళ్ళు నీకు కూడా కడుపు కాలాలి. నీకు ఆకలి విలువ తెలియాలనుకుంటే అవతల వ్యక్తి కనుక పడే కష్టం ఎందుకు పడుతున్నాడు, అంత వేదన లేకపోతే కనుక బానిసత్వానికి ఎందుకు లోనవుతున్నాడో తెలియాలనుకుంటే ఆకలి బాధ ఏంటో మనిషికి తెలియాలండి. కొద్దిపాటి మనిషికి అయితే కనుక మితానుభవం అయితే కనుక ఉండాలండి, లేకపోతే కనుక విలువ తెలియదు. ఏటికి వచ్చేప్పుడు కూడా అబ్రహాముకి అయితే కనుక దేవుడు అదే చెప్తున్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు దాదాపు 400 ఏండ్ల పాటు శ్రమల పాలవుతారు. ఈరోజు నువ్వైతే కనుక కనాని దేశంలో ఉన్నావు, కానీ అక్కడ వీళ్ళైతే కనుక నీ సంతతి వాళ్ళు ఇక్కడ ఉండరు. ఈ దేశం అయితే మాత్రం మీ వాళ్ళకే, ఎప్పటికైనా కానీ ఇది మాత్రం హక్కుగా రాసిస్తున్నాను. వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగినప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఈ స్థలానికి వస్తారు. కానీ కొన్నాళ్ళు అయితే మాత్రం వాళ్ళు ఉండకూడని స్థలములు అయితే ఉంటారు, పడకూడని పాటలు అయితే కనుక వాళ్ళు పడతారు. వాడు పడకూడని పట్ల దాదాపు 400 సంవత్సరాల పాటు అయితే కనుక వాళ్ళైతే కనుక బానిసత్వాన్ని అనిపిస్తారు. తర్వాత వారిని మరలా ఇక్కడికి తీసుకొస్తాను అన్నాడు. ఇది అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం. నువ్వైతే ఏమి ఉండతో, నువ్వైతే మాత్రం మంచి వృద్ధాప్యం ముందు నువ్వు చనిపోతావు, నువ్వైతే వెళ్ళిపోతావు ఈ లోకాన్ని నుంచి. నీ సంతతి వారికి అయితే మాత్రం ఈ లోకాన్ని మాత్రం ఇస్తాను, ఈ దేశాన్ని మాత్రం వాళ్ళకి వారసత్వంగా ఇస్తాను. కానీ వాళ్ళు అంతకంటే ముందు కొద్ది కష్టాలు పడాలి, ఊరు కాని ఊరు వెళ్ళాలి. ఇది దేవుని యొక్క చిత్తమని అన్నట్టుగానే మరి ఇప్పుడు ఊరు కాని ఊరు తీసుకెళ్లాలనుకుంటే, అంటే ఆ పరవాసం ముందు కనుక ఒకళ్ళు కనుక ఇశ్రాయేలీలు అందరూ ఉండాలనుకుంటే ముందు అక్కడ తీసుకెళ్ళటానికి ఎవరో ఒకరు మార్గాన్ని తయారు చేయాలి కదా. ఎవరో ఒకరు వారిని అయితే కనుక ఈ దేశాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళేటట్టుగా చేయాలి. అది ఎవరో అనుకున్నప్పుడు దేవుడు యేసేపుని ఎన్నిక చేసుకున్నాడు. యేసేపు అయితే కనుక దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడంలో భాగంగా ఆయన పడిన పాటలను, ఆయన అయితే కనుక తండ్రికి అయితే కనుక ఎంతో గారాల పుత్రుడు. మన చరిత్ర చదువుతున్నప్పుడు అయితే కనుక యేసేపు గారిని అయితే కనుక తండ్రి బాగా ప్రేమించాడట. ఎంత బాగా ప్రేమించాడు అనుకున్నప్పుడు ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 37వ అధ్యాయము, అదే ఆదికాండము 37వ అధ్యాయము మొదటి వచనం నుంచి యేసేపు యొక్క ఉనికిని గురించి ముందు మనం చదువుదాం. తర్వాత యేసేపు ద్వారా దేవుడు చేయించిన గొప్ప ఘనమైన కార్యక్రమం ఏంటో మనం అర్థం చేసుకుందాం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించాను. యాకోబు వంశావళి ఇది. యేసేపు 17 ఏండ్ల వాడై
తన సహోదరుతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. తండ్రి అయితే కనుక మిగిలిన ఆ సంతానం కంటే కూడా ఆ 11 సంతానం కంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించాడట. పైగా ఆయనకైతే కనుక ప్రత్యేకమైన డ్రెస్ కూడా కుట్టించాడట. యోసేపు చెడుతనమును అసహించుకునే మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి అన్నలు ఏదైతే కనుక పొరపాట్లు చేస్తున్నారో, తండ్రికి దూరంగా మందలను మేపుకుంటూ వాళ్ళు చేయకుండా పనులు చేస్తుంటే వాళ్ళ రోజువారీ జీవితంలో వాళ్ళు చేసిన పొరపాట్లన్నీ కూడా తండ్రికి తీసుకొచ్చి చెప్పేవాడట. అంటే పితృ మాస్టర్ అనుకోకుండా కంప్లైంట్ మాస్టర్ అని మాత్రం అనొద్దు. కానీ ఒకళ్ళు కనుక అన్నలు కనుక తప్పు చేస్తుంటే సరిదిద్దాల్సిన బాధ్యత తండ్రిదే గనక తండ్రికి అయితే మాత్రం వాస్తవాన్ని అయితే కనుక ఉన్నట్టుగా చెప్పేవాడు. అన్నలతో కలిసి నేను కూడా ఆ పాపంలో పాలు పంపులు పొందాలని కోరుకోలేదు. కానీ యోసేపు అయితే మాత్రం అన్నలు చేసే తప్పులు అయితే మాత్రం తండ్రికి తీసుకొచ్చి చెప్పేవాడు. పైగా తండ్రికి కూడా యోసేపు అంటే చాలా ప్రేమ. తన వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు 11వ కుమారుడు. అందుచేత తనంటే కనుక చాలా సంతోషంగా చూసేవాడట. అతని కొరకు ఒక విచిత్రమైన నిలువుటంగి పైనుంచి యావత్తు నేయబడిన ఒక స్పెషల్ డ్రెస్ కూడా కుట్టించాడట. అంత ప్రేమ ఉండేది. తండ్రి చేతైతే కనుక అంత గొప్పగా ప్రేమించబడిన వాడు. కానీ తండ్రి చేతైతే కనుక యోసేపు ప్రేమించబడ్డాడు. కానీ అన్నల చేతైతే మాత్రం ద్వేషించబడ్డాడు. ఎందుచేత అన్నలు చేసే తప్పు పనిని తండ్రికి అయితే ఈయన ఎప్పటికప్పుడు తెలియపరిచేవాడు. కనుక మేము చేసే పనులన్నీ నాన్నకి చెప్పించి నాన్న చేత మమ్మల్ని తిట్టిస్తున్నాడు అనే ఉద్దేశంతో యోసేపు మీద అయితే కనుక వాళ్ళైతే పగపట్టారు. యోసేపు మీద పగపట్టి ఇగో వీడు ఉన్నంతసేపు మనకి స్వేచ్ఛకి స్వతంత్రతకి అడ్డంగా ఉంటుంది, వీడు ప్రతిదాన్ని తీసుకెళ్తే కనుక తండ్రికి చెప్పి మనకైతే తిట్లు వచ్చినట్టు చేస్తున్నాడు, కాబట్టి యోసేపుని ఉండనియ్యకూడదన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కలిసి యోసేపుని చంపేద్దాం అనుకున్నారు. అంటే తమ గురించి తండ్రికి అయితే కనుక ప్రతిదాన్ని తెలియపరుస్తున్నాడనే ఉద్దేశంతో తమ్ముడు అనుకున్న యోసేపుని అన్నలో చంపేద్దామని నిర్ణయానికి వచ్చారు. అన్నట్టుగానే ఒక రోజైతే కనుక చంపేయడం కోసమైతే కనుక అతన్ని ఓ పెద్ద నీళ్లు లేని గోతులోకి తోస్తారట. ఇక అక్కడైతే కనుక ఎవరికి తెలియకుండా తుప్పల మధ్యన చిక్కుపడతాడు. వీడు చచ్చాడన్న సంగతి కూడా 3వ గంటకి తెలియదు అని చెప్పి ముందు గోతులో తోస్తారట. కానీ మరలా కొద్దిసేపటికైతే కనుక ఆలోచించి ఎందుకు వీడిని ఊరకనే చంపేయటం ఎందుకు, అదేదో వీడినైతే కనుక అమ్మేస్తే ఒక 20 వెండి తులములకైతే కనుక అమ్మేస్తే కనుక మనకి లాభం వస్తుంది, వీడి పేడ విరగడవుతుందన్న ఉద్దేశంతో ఆ ఇష్మాయిలీలు ఎవరైతే ఉన్నారో, ఐగుప్తు దేశానికి వెళ్తున్న ఇష్మాయిలీలు ఎవరైతే ఉన్నారో వారికి 20 తులముల వెండికి యోసేపుని అమ్మేశారట. యోసేపును వదిలించుకోవాలి. ఆ రోజులైతే కనుక అమ్మివేయబడతామంటే బానిసత్వం. ఇంకా ఇంట్లోకి వెళ్ళి వెట్టి చాకరీ, వాళ్ళు బ్రతుకు కాలం అంతా కూడా ఎవరైతే వారిని కొనుక్కున్నారో వారి ఇంట్లో అయితే కనుక వారు పని చేయాలి. ఇది యోసేపుకి అయితే కనుక వాళ్ళు విధించిన శిక్ష. ఎందుకంటే తమ్ముని గురించి తండ్రి దగ్గర అయితే కనుక అపసవ్యంగా చెప్పి తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడు, మేము చేసే పనులన్నింటిని బట్టి మాకైతే కనుక తిట్లు వస్తున్నాయనే ఉద్దేశంతో యోసేపును వదిలించుకోవడం కోసం యోసేపును వాళ్ళు అమ్మేశారు. కానీ యోసేపును అమ్మేస్తే కనుక లోకంలో ఒకలా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, అన్నలేక సహచర్యం లేకుండా పోయింది యోసేపుకి. కోపం మీద పగతో చేశారు. కానీ తండ్రి అయితే మాత్రం వెలువెల్లాడిపోయాడు. ఈ సంగతి తెలిసి గొళ్ళును గోల పెట్టేశాడు, అయ్యో నా కొడుక అని. వాళ్ళేం చెప్పారట, కొడుకునైతే కనుక మమ్మల్ని చూడడానికి వస్తున్నాడు, దారిలో ఒక క్రూర ముఖం అయితే కనుక యోసేపు మీద పడి చంపేసింది, అతనైతే కనుక తినేసింది, అది ఇదిగో ఈ బట్టలు అయితే మిగిలినాయి అని చెప్పి యోసేపు యొక్క ఆ స్పెషల్ బట్టలు ఏదైతే ఉందో అవి తీసుకొచ్చి ఈ యాకోబుకి ఇచ్చారట. తండ్రికి ఇస్తే కనుక చూసి నిజంగానే తన కుమారుడైతే కనుక ఏ పులి నోట్లోనూ సింహం నోట్లోనూ పడినట్టున్నాడు, అనవసరంగా చచ్చిపోయాడు నా కొడుకు అని చెప్పి తనైతే కనుక ఏడుస్తూ కూర్చున్నాడు. కానీ యోసేపు అయితే మాత్రం అమ్మబడి ఐగుప్తు దేశానికి దాసుడుగా వెళ్ళిపోయాడు. తండ్రిలోనైతే కుటుంబాన్ని అందరిని విడిచిపెట్టి ఎవరు లేకుండా ఒంటరిగా వెళ్ళిపోయిన యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారన్నదే ఇక్కడ మనం చదువుతున్న మాట. అంటే ఈ మాట చదివేటప్పుడు ఇప్పుడు మీ వరకు రండి, దాన్ని మీకు అన్వయించుకుని మాట్లాడు. లోకంలో ఈరోజు మిమ్మల్ని కూడా ఒంటరితనంతో ఉంచడానికి చాలా మంది ప్రయత్నం చేశారు కూడా. మిమ్మల్ని కూడా చూసైతే కనుక వారవలేని తనంతో అయితే కనుక మిమ్మల్ని కూడా చాలా సందర్భాల్లో ఒకళ్ళు కొనుక్కునే పరిస్థితులు ఉన్నాయా లేదా నేను చెప్పను. కానీ మనుషులైతే కనుక ఆ స్థాయిలో చివరికి మాటలతోనే చంపేసిన స్థితిలో అయితే కనుక ఈరోజు మిమ్మల్ని కూడా ఉంచారు. అందరూ ఉన్నారన్న పేరే తప్ప ఒంటరిగానే చాలా మంది ఈరోజు బ్రతుకుతున్నారు తెలుసా. ఎందుకంటే మనం నోరు విప్పితేనే కొంతమందికి నచ్చదండి, మనం పలికే పలుకు చాలా మందికి అభ్యంతరం. ఒకళ్ళు మనం ఏదైనా చెప్పామనుకుంటే కనుక అవతల వారికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. మనం నోరు విప్పి నిజం చెప్తే కనుక అవతల వారికి ఇబ్బంది అవుతుంది కనుక వారు ఎలాగే అబద్ధం ఆడతారు, మనం కూడా వారితో పాటు అయితే కనుక అబద్ధమే ఆడాలి. వారు దుష్టత్వంతో ఉంటే కనుక మనం కూడా దుష్టత్వంతో ఉండాలి. ఎందుకంటే లోకం యొక్క తీరు ఎలా ఉందో తెలుసా,
అందరితో పాటు మనం కూడా కొట్టుకుపోవాలి తప్ప, నేనైతే కనుక నీతికి నిలబడతాను అనుకుంటే మాత్రం ఎవరిని నిలబడే పరిస్థితి మాత్రం రాను. నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను, నేనైతే కనుక అబద్ధం ఆడలేను అనుకున్నా కుదరదాను. ఒకవేళ కనుక వాళ్ళు తప్పు చేసుకుంటే చివరికైతే కనుక నీ మీదనే వాళ్ళు నింద వేస్తారే తప్ప, నిన్ను దొంగను చేసి వాళ్ళందరూ కూడా మంచోడు అనిపించడం ప్రయత్నిస్తారు. కానీ నిన్నుగా బ్రతకడం మాత్రం ఈ లోకానికైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుదల మాత్రం కాదు. యేసేపు పరిస్థితి అయితే కనుక అదే. సో ఎవరైతే కనుక నేను చెయ్యని నేరానికి నేనైతే ఇలాగా ఇబ్బంది పడుతున్నాను, లేతే కనుక నేను ఏ విధమైన తప్పు చేయకపోయినప్పుడు కూడా నలుగురు చేతికి నేను దూషణ పాలవుతున్నాను ఎవరిని అనుకుంటే కనుక ఒకసారి ఈ స్టోరీ వినండి. ఇప్పుడు చరిత్రలో జరిగిన సంఘటన, దేవుడైతే కనుక అలాంటి వ్యక్తులు ఎందుకోసం వినియోగించుకుంటాడో చూడండి. నా పొరపాటు లేకపోయినప్పుడు కూడా ఈరోజు నేనైతే కనుక శిక్షణ అనిపిస్తున్నాను అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది నీతికి నిలబడటం కూడా ఉన్న వాస్తవాన్ని చెప్పినప్పుడు కూడా ఇలా చేస్తారని చాలా మంది అయితే కనుక దుఃఖప్రాయంగా చాలా మంది అయితే ఉన్నారు, దుఃఖమయంగా బాధపడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళకైతే కనుక యేసుని గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత కనుక ఎంతో ఉంది. అది ఏమి అనుకున్నప్పుడు ఇప్పుడు 39వ అధ్యాయం చదువుతున్నాను. తమ్ముడు అనుకున్న యేసేపు తన తండ్రి దగ్గర పొందుతున్న మెప్పును చూసి వారవలేని అన్నలు యేసేపునైతే కనుక అమ్మేశారు. బానిసగా 20 వెండి నాణేలకైతే కనుక వాళ్ళు అమ్మేశారు. ఇలా అమ్మేసినందుకు తర్వాత యేసేపు చరిత్ర ఏమైంది? తండ్రి కొన్నాళ్ళు ఏడ్చాడు, కుటుంబీకులు కొన్నాళ్ళు ఏడ్చాడు. ఇది తెలిసిన, ఎందుకంటే అమ్మేసిన అన్నలు కూడా కొద్దిసేపు అయితే కనుక కొద్దిసేపు గుబులుగా ఉన్నా, మనసులో ఆందోళనకున్నా, ఇంకెలాగే వాళ్ళకి అమ్మేసాం కదా, యేసేపును దూరదేశానికి తీసుకెళ్లిపోయారు, ఇంకా జీవితంలో మనకు కనపడని ఉద్దేశంతో అన్నలు కూడా అయితే కొద్ది కాలానికి రిలాక్స్ అయిపోయారు. అందరూ యేసేపును మర్చిపోతున్నారు. మనమేనా అంతే, మనం ఉన్నంతసేపు ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారు. ఒక మనిషి నుంచి కనుక మనం వేరే ఏమనుకుంటే కనుక ఓ 4 రోజుల పాటు జ్ఞాపకాలకు వస్తాయి. తర్వాత ఎంతటి వారైనా, కట్టుకున్న భర్త అయినా, భార్య అయినా, బిడ్డలు అనుకున్నా, తల్లిదండ్రులు అనుకున్నా, చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరైనా కానీ దగ్గర ఉన్నంతసేపు వాళ్ళకున్న ఎఫెక్షన్, వారికి ఉన్నదైతే కనుక వాళ్ళు గుర్తుపెట్టుకునైతే కనుక ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే పరిస్థితి ఉంటుంది. రోజులు గడిచేటప్పటికీ మీరెవరో కూడా వాళ్ళ జ్ఞాపకాల్లో కూడా కనీసం ఉండరండి. మనుషులు త్వరగా మర్చిపోతారు. వారికి ఏదైనా అవసరం ఉంటేనే, ఎదురుగా కనపడుతుంటేనే గుర్తుపెట్టుకుంటారు తప్ప ఎప్పుడూ కూడా మనిషిని ఎప్పుడూ కూడా జీవితకాలం గుర్తుపెట్టుకునే పరిస్థితి రాదు. కానీ మనుషులు యేసేపును మర్చిపోయినా ఇప్పుడు యేసేపును మాత్రం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుచేతంటే యేసేపు అలా అమ్మబడాలని నిర్ణయించింది ఎవరో తెలుసా? ఎందుకంటే యేసేపే స్వయంగా తర్వాత అంటున్నాడు, మీ ప్రాణ రక్షణ కొరకే దేవుడు నన్నైతే కనుక ముందుగా ఈ స్థలానికి పంపించాడు అంటాడు. ఐగుప్తు దేశానికి అయితే కనుక యేసేపు ఎందుకు వెళ్ళాడు అనుకున్నప్పుడు అక్కడ యేసేపు ద్వారా దేవుడు జరిగించిన గొప్ప కార్యం ఏంటి ఇప్పుడు చదువుతున్నాను. 39వ అధ్యాయము 1వ వచనం. యేసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు, ఇది ఎవరైతే కొనుక్కున్నారో, యేసేపును ఎవరైతే కనుక 20 వెండి నాణేలు కొనుక్కున్నారో వారు యేసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయిలు యొద్ద అతను కొనను. మారుబేరం జరిగింది. మారుబేరం, యేసేపు అన్నలేమో ఒకరికి అమ్మేశారు, వాళ్ళేమో ఐగుప్తు దేశాన్ని తీసుకొచ్చి రాజుగారి ఇంట్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగస్తుడికైతే కనుక ఈయన్ని పని మనిషిగా అమ్మేశారు. ఆ పని మనిషికి అమ్మేస్తే కనుక అప్పుడు పోతీఫర్ అనుకున్న ఆ ఇంట్లో పని చేయడం కోసం యేసేపు వెళ్ళాడు. అప్పటికి సుమారుగా అతని వయసు 17 ఏళ్ళు. అప్పటికి ఆయన వయసు అయితే కనుక 17 సంవత్సరాలు, అంటే చిన్న వయసు కదా. అంటే ఇప్పుడు 17 సంవత్సరాలు అంటే కనుక పిల్లలకి కొద్దో గొప్ప జ్ఞానం తెలుస్తుందండి. ఎందుకంటే ఈరోజు ఒకవేళ కనుక మనిషికి మెచ్యూరిటీ అనుకుంటే కనుక 20 సంవత్సరాలు, 20-21 సంవత్సరాలకి మనుషులు మేజర్ ఏజ్ అయిపోతున్నారు. కానీ యేసు ప్రభు కాలానికైతే కనుక 30 సంవత్సరాలు, అదే మోషే కాలానికైతే 40 సంవత్సరాలు. కానీ మోషే కంటే ముందే యాక్చువల్గా ఒక యవ్వన ప్రారంభం అనుకుంటే కనుక 40 సంవత్సరాలు ఆ రోజు. కానీ ఈయనకైతే మాత్రం 17 సంవత్సరాలు అనుకున్నప్పుడు బాల్య దశలో ఉన్నాడు. మంచేదో చెడేదో కూడా తెలిసే స్థితి లేదు, ఎవరిని ఏమనటానికి లేదు, బలహీనుడు పైగా. అందుకని అన్నలందరూ కలిసి బలిమి చేతైతే కనుక యేసేపుని అమ్మేశారు. ఇప్పుడు యేసేపు అయితే కనుక ఐగుప్తు దేశానికి తీసుకొచ్చినప్పుడు లోకంలో ఉన్నవాళ్ళు అంటే కుటుంబీకులందరూ మర్చిపోయినా వదిలిపెట్టేసినా దేవుడు మాత్రం యేసేపుకి ఎలా ఉన్నాడట? తోడుగా ఉన్నాడు కదా. ఈరోజు మీరైనా నేనైనా కానీ ఆదరించబడే మాట అయితే కనుక అదేనండి. మనుషులందరూ మనం వదిలిపెట్టినా నువ్వు దేవుని దృష్టిలో దేవుని చిత్తాన్ని, సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఉన్నట్టయితే నిన్ను మాత్రం దేవుడు విడిచిపెట్టాడు. ఆ 2వ వచనం అయితే కనుక ఈరోజు మన పాఠ్యభాగం కదా. యెహోవా యేసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లిచ్చు. 17 ఏళ్ల ప్రాయములో తల్లిదండ్రులను లేకపోతే కనుక అన్నదమ్ములను లేకపోతే కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టేటట్టు వేరు, అమ్మబడ్డాడు. బలవంతంగా వారి నుంచి వేరు చేయబడ్డాడు అతను. ఆ వేరు చేయబడి అందరూ మర్చిపోయినప్పుడు కూడా దేవుడు యేసేపునకు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లిచ్చు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు
అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక. యోసేపు మీద ఆ ఇంటి యజమానికి ఒక మంచి అభిప్రాయం వచ్చిందట. యోసేపు మీద అయితే కనుక ఎవరైతే కొనుక్కున్నారో యోసేపుని వాస్తవంగా బానిసగా చూడాలి. ఒక బానిస అంటే కనుక వెట్టి చాకరీ చేశారంటే కనుక చాలా కడుదీనమైన పరిస్థితి అండి. వాళ్ళకంటూ హక్కులు ఉండవు, ఎక్కడ కూడా వాళ్ళకి విలువ ఉండదు, ఒక పశువు కంటే హీనంగా చూస్తారు కొనుక్కున్నవారు కదా. కానీ అలాంటి యోసేపు మీద అయితే మాత్రం యజమానుడికైతే కనుక కటాక్షము కలిగింది అన్నాడు. ఎందుకు కలిగింది అనుకున్నప్పుడు ఆ యోసేపుని బట్టి యజమానునికి ఒక విషయం అర్థమైందంట, ఇతనికి దేవుని తోడ్పాటు ఉంది. అందుచేత యోసేపు ఏ పని చేసినప్పుడు కూడా అందులో మంచి ఫలితం వస్తుంది. యోసేపు ఏది చేసినప్పుడు కూడా ప్రతిదీ కూడా సఫలం అవుతుంది కదా. అందుచేత ఎప్పుడైతే కనుక యోసేపు యొక్క స్థితిగతులు చూస్తాడో తెలియకుండానే యోసేపు మీద పోతీఫరుకి అయితే కనుక ఒక మంచి అభిప్రాయం అయితే కనుక వచ్చింది. ఎందుకంటే మొదటి కీర్తన మనం చదువుతున్నప్పుడు దావీదు గారు అయితే కనుక ఆ తొలి ప్రారంభంలోనే ఒక మంచి మాట అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఒకవేళ దేవుని యందు ఎవరైతే ఆసక్తి కలిగి ఆయన గురించి ఆలోచిస్తూ ఎవరైతే గడుపుతారో, లోకంలో పోసుకోలు కబుర్ల కోసం కాకుండా పనికి మాలిన విషయాల గురించి చర్చించకుండా, చూడకూడదు చూడటానికో వినకూడదు వినటానికో ప్రయత్నించకుండా ఎవరైతే కనుక దేవుని చిత్తాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో వారు ధన్యులవుతారు. ఎంత ధన్యులవుతారు అనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట, అతడు నీటి కాలువల వారను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతా కూడా ఏమవుతుందట, సఫలమవుతుంది కదా. అంటే దేవుని యందు ఆసక్తి కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారు అంటే, ఎవరైతే కనుక దేవునికి ఇష్టంగా ఉన్నారో తప్పకుండా దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. నిన్నటి దినాన్ని కూడా మన దానియేలు గారి గురించి ఆలోచించినప్పుడు, దానియేలు నువ్వు బహు ప్రియుడవు కదా, నువ్వు ఏది చేసినా ఏది కోరుకున్నా దేవుడు కాదనడు. ఎందుకంటే దేవుని చిత్తానికి తగినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు కనుక నీ ఇష్టాన్ని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడన్నది ఆ మాటలో భావం. నువ్వు దేవుని ఇష్టాన్ని కనుక నెరవేర్చినట్లయితే తప్పకుండా నీ ఇష్టాన్ని దేవుడు నెరవేరుస్తాడు. అందుకని అతను చేయనిదంతా కూడా ఏమవుతుందట, సఫలమవుతుంది. ఇప్పుడు యోసేపు చేసేదంతా కూడా ఏమవుతుందో తెలుసా, సఫలమవుతుంది. ఈ సంగతి ఎవరు గుర్తించారు, ఆ యోసేపు యొక్క యజమానుడు ఎవరైతే ఉన్నారో వారు గుర్తించారు. ఈరోజు నీ మీద కూడా ఎదుటివాడికి గౌరవం ఎక్కడ కలుగుతుందో తెలుసా. ఈరోజు చాలా మంది గౌరవాన్ని డబ్బులతో కొనుక్కుందాం అనుకుంటున్నారు. డబ్బులతో కొనుక్కుంటే గౌరవం రాదండి. నీ మీద ఒక ప్రేమ ఒక అభిమానం అనుకుంటే కనుక నువ్వేదో ఇచ్చేస్తేనో లేదా డబ్బులు పోసేస్తాను నగలు పెట్టుకుంటానంటే వచ్చేదండి. ఎలా ఉంటుందో తెలుసా, ఒక వ్యక్తికి నీ మీద ఒక గౌరవభావం ఎప్పుడు కలుగుతుంది అనుకుంటున్నారు, మీరు చేసే పనిలో దేవుని యొక్క తోడ్పాటు. మీరు ఏది చేసినప్పుడు కూడా అందులో అయితే కనుక చక్కటి ఫలితాన్ని మీరు పొందగలిగే పరిస్థితిలో ఉన్నారా. ఏదైనా ఒక కనుక చదువుతున్న బిడ్డలు ఉన్నారనుకోండి, వాళ్ళు చదువుతున్నారనే పేరే తప్ప ఆ ఎగ్జామ్స్లో కనుక సరైన మార్కులు రాకపోతే తల్లిదండ్రులు ప్రేమిస్తారా. వీడు ఎందుకు రోజు కూర్చుంటాడే తప్ప ఎందుకు మార్కులు చూస్తే గుడ్డు సున్నాలు వస్తాయనుకో చెప్పి పిల్లల మీదనే తల్లిదండ్రులకి గౌరవం ఉండదండి. అలాగే భర్త దగ్గరకు వచ్చినా భార్య దగ్గరకు వచ్చినా ఎన్నాళ్ళ కష్టపడినా ఆ కష్టంలో కనుక తగిన ఫలితం కనుక రాకపోతే కనుక విలువ ఉంటుందా. భర్త చేసే పనిలో కనుక అతను వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా చేసే పనిలో కనుక మంచి ఫలితం వస్తుంటే తెలియకుండానే భార్యకి భర్త మీద గౌరవం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే భార్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆమె చేసే పని ఆమె కూడా ఫలించాలి కదా. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. ఆమె ఫలిస్తుంటే కనుక అన్ని విషయాల్లో శారీరకంగా ఫలించాలి, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, సమాజపరంగా, కుటుంబ పరంగా ఆమె ఫలించే పరిస్థితిలో ఉంటే కనుక తప్పకుండా భర్తకైతే కనుక గౌరవం కలుగుతుంది. ఆ భర్త గౌరవం కలుగుతుంది. లోకంలో మీ వ్యక్తిగతంగా మీ స్నేహితుల దగ్గరికి వచ్చినా బంధువుల దగ్గరికి వచ్చినా దేని దగ్గరికి వచ్చినా వాళ్ళు చేసే పని సఫలం అవుతుంటే కనుక అవతల వారికి అయితే కనుక గౌరవం కలుగుతుంది. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొంతమంది పట్టుకుంటే బంగారం అవుతుంది, కొంతమంది పట్టుకుంటే బూడిదైపోద్ది. కొంతమంది అంటారు కదా, వాడు పట్టుకుంటే చాలు, వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారమేనండి. అంటే వాళ్ళు ఏ పని చేసినప్పుడు కూడా అందులో వాళ్ళకి సఫలత వస్తుంది. తెలియకుండా చుట్టూ ఉన్న వారందరికీ వారి మీద ఒక మంచి అభిప్రాయం, సదభిప్రాయం అంటారు కదా. ఎందుకంటే వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు అదృష్టవంతులు అని కొంతమంది అనుకున్నా, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనుక దేవుడే వారికైతే కనుక ఇట్టి అవకాశం ఇచ్చాడని వారి మీద ఒక గౌరవభావం కలుగుతుందని. యోసేపు దగ్గరికి వచ్చే ప్రతి జీవితకాలం అంతా చూసినప్పుడైతే కనుక ఐగుప్తు చక్రవర్తి కూడా చివరికి ఓ సమయానికి వస్తే కనుక యోసేపును చూడగానే ఒకటే అనుకున్నాడట, నువ్వు ఏది చెప్పినా అది రైట్, నువ్వు ఏది చేసినా చక్కగా అది ఫలితం ఇస్తుంది. అతని భవిష్యత్తును గురించి ముందుగానే చెప్పి ఫరో చక్రవర్తిని హెచ్చరించినందుకు గాను
ఫరో చక్రవర్తి స్వయంగా ఆ బాధ్యతను యోసేపుకు అప్పగించాడట. నువ్వే చెప్పావు కనుక ఈ పని నువ్వు చేసే అన్నాడట. యోసేపు చేసిన పని అప్పటి వరకు ఉన్న ఐగుప్తు దేశం వేరు. యోసేపు వచ్చిన తర్వాత ఒక 7 సంవత్సరాల వ్యవధిలో ఐగుప్తు దేశం మరొక విధంగా మారిపోయిందట. ఎంతో గొప్పగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆహా అనిపించే స్థాయిలోకైతే కనుక ఐగుప్తు దేశం వెళ్ళిపోయింది. ఇది ఇప్పటి వరకు చరిత్రని కాదండి, ఊరికి చెప్పి మాట్లాడటం కాదు, సజీవమైన సాక్ష్యం. మీరు ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడైతే కనుక కట్టబడిన పిరమిడ్ల గురించి ఆలోచించిన, అక్కడ కట్టబడిన విలువైన ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు అది చూస్తుంటే కనుక ఎంత ఆశ్చర్యం, ఇంత గొప్పగా ఎలా కట్టారు వీళ్ళు, వీళ్ళకి ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతమంది మనుషులు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి ఇంత తెలివితేటలు కానీ లేదా కనుక మరొక ఆలోచన కానీ ఎక్కడి నుంచి వచ్చిందని ఇప్పుడు కూడా మనం ఆశ్చర్యపోతామండి. మీరు ఐగుప్తు దేశం వెళ్ళారనుకుంటే కనుక అందులో యోసేపు యొక్క కష్టం, తర్వాత మోషే వచ్చేంత వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ఐగుప్తు దేశానికి అయితే కనుక చేసిన గొప్ప సేవ ఈ రోజు వరకు కూడా కళ్ళ ముందు కనపడుతుంది. ఎక్కడికి పోలా, ఆ కట్టబడిన ప్రతిదీ కూడా కళ్ళ ముందు శాశ్వతంగా కనపడుతుంది. అందుకని ఐగుప్తు రాజు కూడా యోసేపుకి అయితే కనుక పూర్తి స్వేచ్ఛనిచ్చాడట. మంచిది, నువ్వు ఏది అనుకుంటే అది చెయ్యి, నువ్వు చెప్పినది ఏది కూడా నేను కాదనను. ఎందుకో తెలుసా, నువ్వైతే కనుక దేవుని ఆత్మ కలిగిన వాడవు కదా, నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్నావో తెలుసా, నువ్వు చేసే పనిలో ఇంత ప్రతిదీ కూడా అంత సఫలత వస్తుంది అనుకుంటే కారణం ఎవరో తెలుసా, నువ్వు నమ్ముకున్న నీ దేవుడే నీ చేత కనుక గొప్ప ఘనమైన కార్యక్రమాలు చేయిస్తున్నాడు. నీకు భవిష్యత్తును గురించి చెప్తున్నాడు. నువ్వు ఏ పని పట్టుకున్నప్పుడు కూడా అందులో సఫలత అయితే కనుక కలుగ చేస్తున్నాడు. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పి యోసేపుకి అయితే కనుక ఆ దేశపు చక్రవర్తి బాధ్యత అప్పగించాడట. తల్లిదండ్రుల దృష్టినేమో యోసేపు చనిపోయిన వాడు, అన్నదమ్ములేమో యోసేపు మీద పగపట్టి అమ్మేసిన వాడు, కొనుక్కున్న వాళ్ళు ఒకలా ఆలోచించారు. కానీ వీళ్ళందరూ ఒక్కొక్కలా ఆలోచిస్తున్నా దేవుడు మాత్రం యోసేపును గురించి మరొకలా ఆలోచించాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అతను చేసే ప్రతి పనిలో కూడా సఫలత, ఏది చేసినప్పుడు కూడా ఏది చెప్పి చేసినప్పుడు కూడా అందరూ కూడా నిజం కదా సాధ్యమా అనుకుంటే కనుక ప్రతిదాన్ని యోసేపు సాధ్యం చేశాడు. అందుచేత ఎప్పుడైతే కనుక సాధ్యమైందో అది చూసిన వాళ్ళందరూ కూడా యోసేపును చూస్తే ఒకలాంటి భయంతో కూడిన భక్తి వాళ్ళకు వచ్చేసింది. భయంతో కూడిన భక్తి తెలియకుండానే యోసేపు మీద అయితే కనుక అందరి మనసు పెట్టుకునేంత పరిస్థితి వచ్చిందని. యోసేపుకు గొప్పతనాన్ని గురించి ఆలోచించినప్పుడు నాకు కావాలనుకుంటే నాకు కావాలనుకునే పరిస్థితులకి యోసేపుని గురించి వెళ్ళిపోయారంటే నమ్మగలరా? రీజన్ ఏంటంటే కనుక యెహోవా అతనికి తోడై ఉండేను కనుక అతడు చేసేదంతా కూడా సఫలమైంది. అతను చేసే ప్రతి పని ఎప్పుడైతే సఫలమైందో ఆ పని చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యోసేపుని బట్టి సంతోషించారు. వారి సంతోషం ఎంతగా ఉందనుకుంటే కనుక యోసేపు ఒక బానిసగా ఆ దేశానికి వచ్చిన నాన్న వాళ్ళు లేకుండా, ఇది ఐగుప్తు దేశం, ఈయనైతే కనుక హెబ్రీయుడు, అసలు ఆ దేశంలో ఎవరు ఉండరు, ఒంటరివాడి కింద లెక్క. కానీ ఆ ఒంటరి వాడే ఆ దేశాన్ని అంతటూ కూడా అయితే కనుక గొప్పగా పరిపాలించే స్థాయిలోకి అతను వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే కనుక యోసేపు ఏది చేసినప్పుడు కూడా అది సఫలమైంది కదా. రీజన్ ఏంటంటే కనుక దేవుడు యోసేపునకు తోడే ఉంటాడు. తల్లిదండ్రులు తోడు లేకపోయినా, అన్నదమ్ములు తోడు లేకపోయినా, లోకంలో చుట్టాలు బంధువులు స్నేహితులు తోడు లేకపోయినా దేవుడు తోడుగా ఉన్నందుకు యోసేపు అయితే కనుక అంత ఉన్నతమైన స్థానానికి వచ్చాడు. ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరైతే కనుక ఆ పరిస్థితికి మెర్జి చేసుకుని చూడండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒకవేళ నాకు ఎవరూ లేరని మీరు అనుకున్నారు, ఎవరుకున్నారు? యోసేపు కూడా ఎవరూ లేరండి. అందరూ కూడా నన్ను తప్పు పడుతున్నారని మీరు చెప్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. యోసేపును కూడా అందరూ అలాగే తప్పుపట్టారు, అన్నలే తప్పుపట్టారు. ఎవరో ఎందుకు అతను కుటుంబీకులే, రక్షించవలసిన వారే అతనైతే కనుక అమ్మేశారండి. రక్షించవలసిన వారే చంపేద్దాం అనుకున్నారు. మీకంటే కూడా ఇంకా గొప్ప బాధ అయితే కనుక యోసేపు అనిపించాడు తెలుసా. అతను అమ్మేసుకున్నారు, 20 వెండి నాణాలకి అమ్మేసుకుంటే కనుక అతను బానిసగా చేతులకి కాళ్ళకైతే కనుక ఇనప సంఖ్యలు వేసి మరి నడిపించుకుంటూ వెళ్ళారట. అంటే పారిపోతాడనే ఉద్దేశంతో సంఖ్యలు వేసి ఆనాటి బానిసలు చేసినప్పుడు ఆ వేసిన ఇనప సంఖ్యలు యోసేపునైతే కనుక ఎంతో బాధించేటండి. గాయాలైపోతాయి కదా. పశువులు కూడా మాట విన్నప్పుడు గేదో ఆవో కనుక మాట వినకపోతే దానికైతే కనుక ఇదేస్తారు, కాలికి బంధాలు వేస్తారని, అలాగే ముక్కుకి కనుక తాడేస్తారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, దానికి ఎంత బాధో తెలుసా. గట్టిగా ఈయన ఇచ్చిస్తే కనుక అది కరుసుకుపోయితే కనుక ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఇనప సంఖ్యలు వేస్తే ఇంకెలా ఉంటుంది. యోసేపు అయితే కనుక కనాను దేశం నుంచి ఐగుప్తు దేశం వరకు ఇనప సంఖ్యల చేత బంధించబడి నడుచుకుంటూ వెళ్ళాడండి. ఆ రోజు ఆ కారు అడవిలో ఒక దగ్గర చూస్తే కనుక ఈ సీనాయి అరణ్యం అనుకుంటే కనుక అందులోంచి వెళ్ళాడు. ఇసుక విపరీతమైన వేడండి. మరి అలాంటి కష్టపడుతూ కూడా యోసేపు వెళ్ళాడు. కానీ తనకి ఏ ఆపద కలగకుండా చూసుకున్నది ఎవరు తెలుసా, దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఎవరి సహాయం లేకపోయినప్పుడు కూడా వెళ్ళి ఆ దేశానికి ఆయనైతే కనుక ఒక రాజు తర్వాత రాజు అంతటి స్థానాన్ని ఆయన పొందుకున్నాడు.
ఎవరు చేయలేని గొప్ప ఘనమైన కార్యక్రమాలన్నింటినీ చేసి ఆ దేశస్తులందరి దృష్టిలో కూడా యేసేపు అయితే కనుక గొప్ప విలువైన వ్యక్తిగా అందరికీ ప్రచురమయ్యాడు. అయిన వాళ్ళు ఎవరూ లేకపోయినప్పుడు కూడా ఒంటరిగానే దేవుడైతే కనుక అంత గొప్ప ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. ఏ అన్నదమ్ములైతే కనుక పగబట్టి తను అమ్మేశారో, ఏ తల్లిదండ్రులు అయితే కనుక యేసేపు చనిపోయడానికి ఏమీ లేదనుకున్నారో, వాళ్ళందరికీ కూడా 7 సంవత్సరాల కరువు కాటకం వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా సంతోషంగా పోషించడానికి అయితే కనుక యేసేపుకి అయితే దేవుడు అంత గొప్ప అవకాశం ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా అమ్మేసిన వాళ్ళే, యేసేపుని అమ్మేసిన వాళ్ళే. చివరికి యేసేపు దగ్గరికి వెళ్ళైతే కనుక అతను ప్రాపకం పొందాల్సిన ఆ పరిస్థితి అయితే కనుక వాళ్ళకి వచ్చింది. ఈరోజు నీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టే పరిస్థితి కాదు. కష్టం ఎందుకు వచ్చిందని అనకండి. ఈరోజు నా ఒంట్లో రోగం ఎందుకు వచ్చిందండి, అయిన వారందరూ నన్ను ఎందుకండి ఇలా చీకొడుతున్నారు, లేకపోతే కనుక అయిన వారందరూ కూడా నాకు దూరం అయిపోయారు కదా, నేను ఒంటరివాడిని అయిపోయానని చాలా మంది అంటున్నారు. నువ్వు ఒంటరివాడు అయ్యావు అనుకుంటే నీ ద్వారా అయితే కనుక దేవుడు ఏదో గొప్ప పని చేయించబోతున్నాడని అర్థం. యేసేపు ఒంటరివాడు అయిన తర్వాతే అప్పటి వరకు తన ఊహకు కూడా అందనంత గొప్ప పని అయితే కనుక యేసేపు చేత దేవుడు చేయించాడు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదన్నది మాత్రం అదొక్కటి మాత్రం లక్ష్యం పెట్టుకో. దేవుడు నీకు తోడుగా ఉంటే కనుక నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఎలా ఉంటుందో తెలుసా, వర్ధిల్లేటట్టు ఉంటావు కదా. నువ్వు చేయునదంతా కూడా సఫలమవుతుంది. నువ్వు ఏదైనా ఒక మాట అన్నావు అనుకుంటే కనుక, ఏదైనా ఒక పని ప్రారంభించాలనుకుంటే తప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా నెరవేరుతుంది. నువ్వు ఏదైతే ఆశించావో నీ ఆశ చొప్పునైతే కనుక దేవుడు తప్పకుండా సమస్తము కూడా సఫలం చేస్తాడు. ఎప్పుడైతే నీకు ఈ రుజువు తెలిసిందో, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఆశించింది అయితే కనుక తప్పకుండా జరుగుద్దన్న సంగతి నీకు ఎప్పుడైతే అర్థమైందో, ఇక దేని గురించి నువ్వు భయపడద్దు. ఎవరు నీకు తోడుగా ఉన్నారు, ఎవరు నీతో కలిసి వచ్చారు, లేకపోతే ఎవరు నీ చుట్టూ ఉన్నారని పట్టించుకోవద్దు. ఎవరున్నా లేకపోయినప్పుడు కూడా దేవుని యొక్క సమక్షంలో నువ్వు ఉన్నట్లు లెక్క. నీ చుట్టూ అయితే కనుక దేవుని యొక్క దూతల రక్షణ ఉందని మాత్రం మర్చిపోదు. వారే నీకు స్నేహితులు, వారే నీకు బంధువులు. ఆ పరలోకమున దేవుని యొక్క సహవాసమే నీ జీవితానికి అయితే కనుక మేలు కదా. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదము మనిషికి ఏమిస్తుందట, ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు కదా అంట. అంటే ఎవరన్నా ఒక పని చేసినప్పుడు నాకున్న తెలివితేటలు బట్టో, జ్ఞానాన్ని బట్టో, నైపుణ్యాన్ని బట్టో నేను ఏదో చేస్తానంటే ఏమీ రాదండి. ఒకవేళ నువ్వు చేసింది కనుక ఒకవేళ కనుక మంచి ఫలితం కనుక సాధించబడాలనుకుంటే ముందు దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి, దేవుని యొక్క తోడ్పాటు నీకు ఉండాలి, దేవుని యొక్క నడిపింపు నీకు ఉండాలి. అలా ఉన్నావా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని పూనుకున్నా, ఎక్కడెక్కడ తిరిగినప్పుడు కూడా అన్నిటిలో కూడా తప్పకుండా విజయం పొందుతాం. మనం 2వ అధ్యాయం మొదటి రాజు గ్రంథం చదువుతున్నప్పుడు దావీదు యొక్క ఆ మరణకాలం సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన మాట, నువ్వు దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వేం చేయాలి, కాపాడు నాయనా. నువ్వు దేవుడు నీకు అప్పగించిన దాన్ని శ్రద్ధగా కాపాడు అని చెప్పిన మార్గంలో నువ్వు ఉండు. అప్పుడు ఎప్పుడైతే కనుక నువ్వు దేవుని చిత్తము చొప్పున ఉంటావో, నువ్వు ఎక్కడ తిరిగినా, ఏ పని పూనుకున్నా, ఏమేం చేసినప్పుడు కూడా అన్నిటిలో నువ్వు విజయం పొందుతావు కదా. ఈరోజు ఇదే మాట నీకైనా నాకైనా కానీ, లోకంలో మనుషులు నీతో ఉన్నారా లేదన్నది అప్రస్తుతం. లోకపరంగా నీకు బలిమీలైతే కనుక తెలివిలేత మరుగుతున్నది అన్నది అప్రస్తుతం. నీకు దేవుని తోడ్పాటు ఉన్నదా లేదన్నది మాత్రం ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకో. ఇక రాయబడిన మాట అయితే కనుక మన పాఠం చదువుతున్నప్పుడు దేవుడు యేసేపునకు తోడై ఉండేను గనక, ఒక్క మాట అండి, దేవుడు యేసేపునకు తోడై ఉండేను గనక ఆయన అన్ని విషయంలో కూడా ఏం చేస్తారట, వర్ధిల్లాడు కదా. ఎంత క్రేజ్ యేసేపుకి వచ్చింది అనుకుంటే, ఆ యజమానుడు అనుకున్న పోతీఫర్ కొనుక్కున్న యజమానుడు అనుకున్నవాడు తన ఇంటినంతటిని కూడా యేసేపుకి అప్పగించేస్తారట. ఒక బానిస అనుకున్నవాడు ఒక పనివాడికి అయితే కనుక ఆ పోతీఫర్ తన ఇంటినంతటిని అప్పగించారు. 4 రోజులు పోయిన తర్వాత తనైతే కనుక కొద్దిపాటి శోధనలో పడినప్పుడు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే యేసేపు చేయని నేరానికి. కానీ దేవుడు తోడుగా ఉన్నందుకు గాను జైల్లోకి వెళ్ళిన తర్వాత జైలు యొక్క ఆధిపత్యం అంతా కూడా యేసేపు వహించాడట. ఖైదీగా వెళ్ళిన యేసేపు జైలు అధికారిగా మారిపోయాడు. పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక బానిసగా పనివాడిగా వెళ్ళాడు, కానీ పోతీఫర్ ఇంటికి అధికారి అయిపోయాడు. జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా జైల్లో ఖైదీగా ఉండవలసిన వాడైతే కనుక జైల్లో అధికారిగా ఉన్నాడట. తర్వాత ఫరో చక్రవర్తి దగ్గరికి రాజాస్థానానికి తీసుకురాబడ్డాడట. ఆ సమయంలో రాజు ముందైతే కనుక చేతులు కట్టుకుని ఉంచవలసిన యేసేపు ఇప్పుడు రాజు పక్కన కుర్చీ వేసుకుని కూర్చునేంత స్థాయికి అయితే వెళ్ళిపోయాడు. ఎవరు చేస్తున్న పని? ఇవన్నీ జరగాలనుకుంటే కనుక మనుషుల నుంచి అయితే కనుక అయితే నీకున్న వ్యక్తిగతమైన టాలెంట్స్ని బట్టి అది సాధ్యం కాదని. దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? ఒకటే ప్రశ్న. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటే కనుక లోకంలో మిగిలిన వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు. అలా కాకుండా లోకంలో అన్నీ నాకున్నాయి, దేవుడు నాకు మాత్రం తోడుగా లేడు అనుకుంటే ఏదో ఒక రోజునైతే కనుక నువ్వైతే కనుక అన్నీ పోగొట్టుకుని నిరాశ నిస్పృహలతో ఈ జీవితాన్ని ముగించుకోవాలి తప్ప ప్రయోజనం ఉండదు. కానీ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినప్పుడు కూడా దేవుని తోడ్పాటు నాకు ఉందని నువ్వు అనుకున్నావా? దేవుని తోడే నీకున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రతి సన్నివేశంలో కూడా దేవుడు నువ్వు ఊహకు అందనంత గొప్పగా అయితే కనుక నేను హెచ్చించగలడు.
ఎందుకంటే నీ చేత ఆయన ఏదో పని చేయించాలనుకున్నప్పుడు కొద్దిపాటి. ఎందుకంటే యోసేపు అయితే కనుక ఐగుప్తు రాజస్థానంలో రాజు దగ్గర స్థానం సంపాదించే ముందు కొన్ని సంవత్సరాల పాటు అయితే కనుక, అంటే ఎన్ని సంవత్సరాలు ఖచ్చితంగా చెప్పలేం కానీ కొద్ది రోజుల పాటు జైల్లో కూడా ఉన్నాడు. అందరికీ దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా ఉండటం ఒక పద్ధతి కదా, కుటుంబానికి దూరంగా ఉండటం ఒక పద్ధతి, నమ్మిన వాళ్ళు ఎవరైతే కనుక తను మెచ్చుకున్నారో వాళ్ళే తను అమ్మేయటం మరొక పద్ధతి, చివరికి జైల్లోకి వెళ్ళైతే కనుక ఆ జైల్లో ఖైదీగా ఉండటం మరొక పద్ధతి, చివరికి రాజస్థానానికి వెళ్ళి రాజుతో పాటు సమానంగా కూర్చోవటం మరొకటి. ఇన్ని జరిగినాయి యోసేపు జీవితంలో అయితే కనుక, ఇన్ని సంఘటనలు అయితే కనుక ఒకదాని వెంట ఒకటి జరుగుతూనే వచ్చింది. కానీ అన్నిటినీ జరిగించింది ఎవరో తెలుసా? అన్నిటిని బట్టి యోసేపుకు పాఠం చెప్పిన దేవుడు. అందరికైతే కనుక చక్కగా ఈరోజు మనందరం కూడా యోసేపును చూసినప్పుడైతే కనుక నిజమే కదా, నా బ్రతుకు కూడా ఎలాగా ఉంది. కానీ ఒకటి, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు ఎదురైనప్పుడు కూడా దేవుని తోడు యోసేపుకుంది కనుక ఎక్కడా కూడా యోసేపు తడబడిన పరిస్థితి రాలేదు. తట్టుకోలేనంత బాధ ఎన్నో సందర్భాలు అయితే కనుక యోసేపుకు వచ్చిందండి. పడకూడని నిందలు కూడా యోసేపు మీద పడ్డాయని. అయితే ఏంటి దేవుని తోడ్పాటు ఉంటే కనుక వాటన్నిటిలో నుంచి అయితే కనుక యోసేపు విజయాన్ని సాధించాడు. ఈరోజు నీకు కూడా దేవుడు చెప్తున్న మాట ఇదే. నువ్వు ఏదో బాధలో ఉన్నావని మాత్రం అనొద్దు. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా, ఏదో కుటుంబానికి నేను దూరంగా ఉన్నాను, కొంతమంది అయితే కనుక ఏదో తమ బ్రతుకు తెరువు కోసం అయితే కనుక అందరినీ వదిలిపెట్టుకుని దూరదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు చాలా మంది ఉన్నారని. ఉద్యోగాలను బట్టో, చదువులను బట్టి కూడా, చంటి పిల్లలు అనుకున్న వాళ్ళు కూడా తల్లిదండ్రులకు దూరంగా చాలా మంది బ్రతుకుతున్నారు. ఏమో ఈ రోజున్న జీవన విధానం గురించి ఆలోచించినప్పుడు ఒకరికొకరికి సంబంధం లేని పరిస్థితిలో, ప్రేమతో కొంతమంది దూరం అయిపోతున్నారు, బాధ్యతతో కొంతమంది దూరం అయిపోతున్నారు, చివరికి పగతోనో శత్రుత్వంతో కూడా కొంతమంది మనుషులు ఒకరికొకరు దూరంగా అయిపోతున్నారు. కానీ ఏదేమైనప్పుడు కూడా నీవున్న స్థితిలో నాకు మాత్రం దేవుడు తోడుగా ఉన్నాడా? నా తల్లిదండ్రి దూరంగా ఉన్నా, అన్నదమ్ములు దూరంగా ఉన్నా, అక్క చెల్లు దూరంగా ఉన్నా, భర్త భార్యలో పిల్లలో వీళ్ళందరూ దూరంగా ఉన్నారని మీరు దుఃఖపడటంలో కానీ అది కాదని నేనేంది తప్పేం పట్టట్లేదు. కానీ ఎలా ఉన్నప్పుడు కూడా ఇందులో మీకు దేవుని తోడ్పాటు ఉన్నదా? ఆ దేవుడే కనుక మీకు తోడుగా ఉన్నట్టయితే ఏ స్థలమందు ఉన్నప్పుడు కూడా తప్పకుండా మీరు ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లేటట్టు ఉంటారు. చుట్టూ ఉన్నవారందరూ కూడా మీరు పొందే ఫలాన్ని బట్టి. ఎందుకంటే అబ్రహామును చూసినప్పుడు 23 అధ్యాయం ఆదికాండం చదువుతుంటే కనుక అక్కడ ఆ దేశస్తులందరూ అబ్రహాముని గురించి ఒక మాట అన్నారట. నా భార్య చనిపోయింది, ఆమెను సమాధి చేయడానికి నాకు ఒక స్థలం కావాలని అడిగితే అందరూ కలిసి ఏమన్నా తెలుసా, ఈ మాట నువ్వు అనగటం భావ్యమేనా? నువ్వు మా మధ్యన మహారాజులా ఉన్నావు. నువ్వు మా దేశస్తులు కాకపోవచ్చు, మా ఊరివాడు కాకపోవచ్చు, కానీ ఈరోజు నువ్వు చేసే పని దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తున్న విధానం చూసినప్పుడు నీ ముందు ఎవరూ కూడా ఎదురు తిరిగి మాట్లాడటానికి ఏమీ లేదు. నువ్వు ఏం చెప్తే కనుక అది చేయటానికి మేము సిద్ధం కదా అన్న స్థాయిలో వాళ్ళు ఉన్నారట. ఈరోజు నీకే కనుక దేవుడు తోడుగా ఉంటే కలిగిన కష్టాన్ని బట్టో, ఒంటరితనాన్ని బట్టో, నీకేదో బలహీనత కలిగిందనో లేకపోతే లోటు కలిగిందనో తొందరపడద్దు. కానీ ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక తప్పకుండా దేవుడైతే మాత్రం ఒక సమయానికి నన్ను హెచ్చిస్తాడు కదా. దానికి రుజువు అయితే మాత్రం నేను చేసే పనిలో సఫలత ఉంటుందో లేదో చూసుకోండి. అతడు చేయనిదంతా కూడా సఫలం అవ్వాలి కదా. నువ్వు అలా అవుతున్నావు అనుకుంటే కనుక తెలియకుండానే నీ చుట్టూ ఉన్న వారికి నీ మీద ఒక గౌరవం వస్తుంది. దేవుని తోడుంటే తప్ప ఎవరో కూడా ఈ పని చేయలేరు. చూడండి, మీరు బైబిల్ చరిత్రలో విశ్వాస వీరుల గురించి వచ్చినప్పుడు అలా అందరూ కూడా అదే మాట. ఇతనికి ఒకరి దేవుడు తోడుంటే తప్ప ఎవరో కూడా ఈ పని చేయలేరు. నువ్వైతే నీకు ఈ పని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నికోదేము కూడా చివరికి ఫైనల్గా డిసైడ్ చేసింది కూడా అదే. ఒకటికి దేవుడికి తోడై ఉంటేనే తప్ప నువ్వు చెయ్యు కార్యములు ఎవ్వరూ కూడా చేయలేరు. అసాధ్యం అనుకున్న కార్యములు కూడా నీ చేత సాధ్యమవుతాయి. ఎలా సాధ్యమని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు, కానీ నిన్ను బట్టి నీ ద్వారా అయితే కనుక దేవుడు అలాంటి గొప్ప కార్యములు కూడా దేవుడు చేయిస్తాడు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అనటానికి అదే రుసువు. మిగతా వాళ్ళకి ఎవరికి సాధ్యం కాని పనులు నీ చేత చేయించటమే నిజమే కదా. అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమైంది కదా అని అలాంటి పనులే యేసు చేశాడు. ఆ పిరమిడ్లు కట్టినప్పుడైతే అక్కడ కట్టిన దేవాలయాల గురించి ఆలోచించినా, అక్కడున్న గొప్ప గొప్ప విగ్రహాల గురించి ఆలోచించినా అవన్నీ కూడా యేసేపు కాలం నుంచి మోషే మధ్య కాలంలోనే దాదాపు 500 సంవత్సరాల వ్యవధిలోనే అవన్నీ కూడా కట్టబడ్డాయండి. ఎందుకంటే యేసేపు ద్వారా అయితే కనుక దేవుడు అంత ఘనమైన కార్యక్రమాలు అయితే కనుక చేయించాడు. అనుకున్నదల్లా కూడా సాధ్యమైంది. రాజులు కూడా యేసేపు ముందైతే కనుక తల వంచారు. అందరూ కూడా గొప్పగా చూశారు. ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా విలువ లేదని తొందరపడద్దు. ఒంటరిదాన్ని కంగారు పడకండి. బలహీనుడిని కదా, లేకపోతే నా దగ్గర ఏమీ లేదు కదా, నేను ఎవరో పట్టించుకోవట్లేదు కదా, అందరికీ దూరంగా ఉన్నాను కదా. చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యను బట్టి బాధపడుతున్నారు. కానీ ఎవరున్నా లేకపోయినా, నీ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నీకు దేవుడు తోడుగా ఉంటే కనుక లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా పర్లేదని. లోకంలో ఏమన్నా లేకపోయినా చిటికేస్తే కనుక అన్ని నీ దగ్గరికి వస్తాయి. ఓ సమయానికైతే కనుక నీ విలువైతే అందరికీ తెలియపరచబడుతుంది. తద్వారా ఈరోజు నిన్ను తృణీకరించిన వారే రేపటి దినాన నిన్నైతే కనుక మెచ్చుకునే పరిస్థితి అయితే వస్తుంది. మరి అట్టి స్థితిలో ఉండాలనుకున్నప్పుడు ఒకసారి చదవండి.
ఎవరినో ఒకరు కనుక ఈ రోజైతే కృంగుబాటు పరిస్థితిలో ఉన్నారనుకుంటే, నాకు ఏమీ లేదని ఎవరైనా బాధపడుతున్నారు అనుకుంటే, ఏమున్నా లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా, ఎందుకు బాధపడుతున్నావు? దేని గురించి మీరు తొందరపడుతున్నారు? యోసేపుని చూడు, అందరినీ పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నా చివరికైతే కనుక అతని మీద ఒకళ్ళ వెయ్యి కూడా నింద కూడా వేశారటండి. చెయ్యిని నేరానికి జైలు కూడా పంపించారట. ఆ పోతిఫరు భార్య చేసిన పనిని బట్టి అయితే కనుక జైలు కూడా వెళ్ళాడు. అయితే ఏంటి, దేవుడు విడిచిపెట్టాడా? ఈరోజు నిన్ను కూడా విడిచిపెట్టాడు. తాత్కాలికంగా కొద్దిపాటి కష్ట నష్టాలు ఎదురైనా, కొద్దిపాటి ఆపదలు నీకు ఎదురైనా, శారీరకంగా కొద్దిపాటి బలహీనత నీకు ఎదురైనా, దేవుడే నీకు తోడుగా ఉంటే కనుక ఎప్పటికైనా కానీ నీ చేతినైతే కనుక దేవుడు హెచ్చిస్తాడు. అందరి చేతి అయితే కనుక నీ యొక్క ఔన్నత్యాన్ని, నీ గొప్పతనాన్ని అయితే కనుక అందరూ పొగిడేటట్టుగైతే మాత్రం దేవుడు తప్పకుండా చేస్తాడు. లోకంలో ఉన్నంతసేపు తనకు సాక్షిగా ఉంచుకుంటాడు. రేపు దినానైతే కనుక ఆ పరలోకంలో దేవుని సన్నిధిలో నీకు స్థానాన్ని కూడా కల్పిస్తాడు. కాబట్టి జరుగుతున్న దానిని బట్టో, ఈ రోజున్న పరిస్థితిని బట్టి ఎవరు కృంగిపోకుండా ఆ దేవుని ఆశ్రయించి ఆయన ఎందు భయభక్తులతో జీవించడానికి ఆయన చిత్తమును, ఎందుకంటే ఆయన ఒకటే చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. ఈ మూడు మీరు చేయకూడదు. చెయ్యాల్సింది ఏంటనుకున్నప్పుడు దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించు, దేవారాత్రములు ఆయనని ధ్యానించువాడు ధన్యుడు. అందుకనే దావీదు మహారాజు కూడా ఒక మాట అంటున్నాడు, చిరకాలము నేను దేవుని మందిరములో నివాసం చేస్తాను కదా. లోకంలో మనుషుల మధ్యన కాకుండా దేవుని సన్నిధిలో నేను ఉండటానికి ప్రయత్నిస్తానన్నాడు. మరి అట్టి స్థితిలో మనందరం కూడా ఉండటానికి ఆ దేవుని కృపను బట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజునైతే కనుక దేవుని దృష్టిలో అయితే కనుక మీరు విలువైన వారముగా, లోకమంది అయితే కనుక మీ సాక్ష్యాన్ని అయితే కనుక మరి ప్రకటించడానికి తగుదైన సహాయాన్ని అయితే కనుక దేవుడు అనుగ్రహించాలని, మనము కూడా అట్టి శ్రద్ధాసక్తులతో జీవించాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవ, మీ ఘనమైన నామమునకు అలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో ప్రారంభించుకునే చక్కటి అవకాశాన్ని మా అందరికీ ప్రాప్తింపచేశారు. సంతోషంగా నేటి దినాన్ని ప్రారంభించుకుంటున్నాము ప్రభువా. వ్యక్తిగతంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థిక పరంగా మాకున్న స్థితిగతులు ఏమైనప్పటికీ కూడా మీ సన్నిధిలో ప్రభువా తప్పకుండా తండ్రి మీ తోడ్పాటే కనుక మేము పొందుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా మేము వర్ధిల్లుతామని యేసేపుని బట్టి కొన్ని మాటలైతే కనుక మేము చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. చేసిన మేలును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ దినమెంతా ప్రభువా మీ సన్నిధిలో మాకు చోటు అనుగ్రహించమని, మీ కృపలో ప్రభువా నేటి దినాన్ని నెరవేర్చుకోవటానికి రాత్రికి మేమందరం కూడా మీ పాద సన్నిధికి చేరి మీరు చేసిన మేలును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించడానికి కావాల్సిన సహాయం దయచేయమని, అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.